నమస్కారం అయ్యా. సయ్యద్ నీ కార్ రెడీ చేయమను, ఆఫీస్కి వెళ్ళాలి. అలాగేనమ్మా. ఓ, ఇప్పుడు సయ్యద్ కాపలాగా ఉంటున్నాడా? కార్ నడపటానికే వచ్చాడు, ఇప్పుడు కాపలాగా ఉంటున్నాడు. మీకు కూడా ఆ విషయం తెలుసుగా. నీకు ఏదైనా కావాలన్నా, నా నుంచి ఏదైనా ఆశిస్తున్నా? అర్థం కాలేదు. ఏ అర్హతతో నాకు సాయం చేయాలనుకుంటున్నారు జిఎంఆర్? ముష్టెత్తుకున్న స్థితికి నేనింక దిగజారలేదు. నాకు తెలిసిన స్నేహితుడొకరు సిటీకి మధ్యలో ప్రముఖమైన ప్రాంతంలో ఇల్లు ఒకటి అమ్మకానికి ఉందని చెప్పారు. అప్పుల భారంతో అమ్మేస్తున్నాను, మీకు తీసుకునే ఉద్దేశం ఉందా అని అడిగారు. ఆ ఇంటి చిరునామా ఇదే అనుకుంటాను. నాకిప్పుడు ఇంత పెద్ద బంగ్లాతో అవసరం లేదు. ఉన్నప్పటికీ క్షమించండి, నేను ఈ ఇల్లు మీకు అమ్మట్లేదు. నేను కావాలి అనుకుంటే అడ్డుపడ్డం నీ వల్ల అవుతుందా శక్తి? కానీ ఎప్పటికీ ఈ ఇల్లు నీ ఆధీనంలోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ప్రహరీ గోడ పక్కనే ఓ చిన్న ఇల్లు ఉండేది. అక్కడ ఉండగానే నేను మొదటిసారి చూశాను. ఒక చిన్న ఇంట్లో సర్దుకొని ఉంటున్న ఒక చిన్న అమ్మాయిని నువ్వు రాణి అవ్వగలవా అని అడిగాను. గుర్తుందా? ఉంటుంది. ముఖ్యమైనవన్నీ గుర్తుంటాయి. ఈ ఇల్లు నీకెంత ముఖ్యమో నాకు తెలుసు శక్తి. దీన్ని నువ్వు వదులుకోకూడదు. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. హాస్పిటల్లో నా పరిస్థితిని పట్టించుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా. నా మనసు ఎన్ని ముక్కలు అయిందో తెలుసా? ఎప్పుడూ నీ కోణంలో నుంచి మాత్రమే ఆలోచిస్తావు. పర్వాలేదు, కానీ ఒకటి, నా కోసమో ఇంకెవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవు. నీలాంటి అరుదైన అమ్మాయిని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఎందుకని? నేను నటున్నైన కొత్తల్లో నన్నందరూ వింతగా చూసేవారు. దూరంగా ఒదిగి నుంచుంటాడు, ఎవరితో పెద్దగా కలవడు, ఒంటరి పక్షి అనేవారు. అప్పుడు నాకదే అర్థం కాలేదు. పెద్ద కలలు కోరికలు ఉన్నప్పటికీ మిగతా వాళ్లలాగా నేను సాధారణ మనిషినే అనుకున్నాను. కానీ నిన్ను చూశాకే నాకు అర్థమైంది, నువ్వు కూడా నాలాంటి ఒక ఒంటరి పక్షివేనని. పెద్ద కలలుంటేనే ఒంటరి పక్షిగా ఉండగలం. అది లోపం కాదు, గొప్ప బలం అని అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? శక్తి మిగతా వాళ్లలాగా 10 మందిలో ఒకటి కాదని తెలుసుకో. తెలుసు. అలాగే నాకు నువ్వు 10 మందిలో ఒకటి కాదని తెలుసుకో. మన ఇద్దరి స్వభావాలు కలిశాయి కాబట్టే ఒకటయ్యాం. ఈ అబద్ధాలు దేనికో? నన్ను సముదాయించటానికా? నేనెందుకు అబద్ధం చెప్తాను? నా మనసులో ఉన్నది నేనిప్పుడు బయటికి చెప్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎన్నైనా చెప్తారు. ముఖ్యమంత్రిగా కాదు, నిజానికి దాని పర్యవసానానికి భయపడని మగాడిగా చెప్తున్నాను. మగాడిగానా? సరిపోయింది. ఒక ఆడదానిగా ప్రయత్నించి చూడండి, అప్పుడు తెలుస్తుంది. కొంచెం కాదు, బాగా ప్రయత్నించాలి. అప్పుడే కదా నేను శక్తిని కాగలిగేది. ఆడదా మొగాడా అని చూడకుండా నేనేంటో, ఈ శక్తి ఏంటో మీకు అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడు? తెలీదు, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. నీకేం కావాలన్నా నన్ను అడగచ్చు శక్తి, నీకే తెలుసు. ఇప్పుడు నా మాటే శాసనం. ఉండండి, ఉండండి జిఎంఆర్, ప్లీజ్. మీ ఉద్దేశం ఏంటి? నన్ను ఒప్పుకోమంటారా వద్దంటారా? నిన్ను ఆహ్వానించిన చంద్రకుమారి ఐఏఎస్ ఆఫీసర్ సమర్థురాలే. ఆవిడే ఈ తమిళ మహాసభలకు ఇన్ఛార్జ్ అనుకుంటా. కానీ
ఎప్పుడూ పిలవనటువంటిది ఉన్నట్టుండి ఇప్పుడు నిన్నెందుకు పిలిచింది? ఒకవేళ సీఎం చెప్పుంటారా ఏంటి? అయినప్పటికీ తమిళ మహాసభల్లో నీ డాన్స్ ప్రోగ్రాం దేనికి? పార్టీలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఏదో మొక్కుబడిగా జరుపుతున్నట్టున్నారు. ఒప్పుకోటానికి అయిష్టంగా ఉంది, కానీ ఈ సమయంలో డబ్బు అవసరం ఉంది. అది కాక సముచితంగానే ఉంది. జనం రాని సభలో నీ రాజకీయ రంగ ప్రవేశం జరుగుతోంది. సార్, స్టేజ్ మీద అన్ని లైట్ల మధ్య ముందు ఎవరు కూర్చున్నారో ఏంటో ఏమీ తెలియదు సార్. Shall we go for some fresh air? Come. This way. Careful. We're just taking a break. మీకు ఈ పని నచ్చిందా, ఇంటర్వ్యూలు చేయడం? వెల్, కొత్త వాళ్ళని కలవడం నాకు ఇష్టం. దేనివల్ల మిమ్మల్ని కలిశానుగా. మరి జీవితం కూడా గడవాలి కదా. రైట్. నాకు కష్టంగా అనిపించినా నేను సంపాదించాలి, మనకి నచ్చింది చేయాలి. రెండూ చేయడానికి ట్రై చేస్తున్నాను. మరి మీరు? అన్నట్టు ఒకసారి నాకు నచ్చింది నేను చేసినప్పుడు ఇల్లు అమ్మే పరిస్థితి వరకు వచ్చింది. ఓ. నచ్చనిది చేసినప్పుడు చాలా సంపాదించాను. ఎవరి మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు. ఆఫ్ కోర్స్. పిల్లలకి ప్రాముఖ్యతనిచ్చి ఈ పథకం వాళ్ల కోసమే ఉపయోగించాలి. ఇస్తే పేద విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది సార్. ఎలాగా? పెద్ద ఆయన ప్రారంభించింది మనమే ఏదో రకంగా. అయినా మీకు తెలియందా? రమ్మని చెప్పు. సరే. నా మాట ఏంటంటే దీన్ని మనం కొత్తగా చేస్తే బాగుంటుంది. ఎలా చేద్దామంటారు? మీ చెయ్యి పెడితే ఇతడు కూడా బంగారం అయిపోతుంది. మీరు చేసేయగలరు. నమస్కారం సార్. నమస్కారం. నిన్న తమిళ మహాసభలో శక్తి ప్రోగ్రాం జరిగింది. ఇసుకే స్థిరాలనంత జనం. చంద్రకుమారి మేడం రిపోర్ట్ పంపించారు. ఏమిటి వింత? తమిళం మీద ప్రజలకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ప్రేమేం పుట్టుకు రాలేదు అన్నగారు. శక్తి ఒక హీరోయిన్ కదా, తన కుప్పిగంతులు చూడటానికే జనం ఎగబడుచుంటారు. వేలు ఏంటా మాటలు? అన్నగారు కూడా సినిమా నటులే. మన ద్రావిడ ఏకత్వానికి మూలం కళామ తల్లి. ఏంటి వేలు, నావి కూడా కుప్పిగంతులే అంటావా? అదేం లేదు అన్నగారు, అది శక్తి మెడ్రాస్ రాగానే తీసుకురా. అడిగితే నేను రమ్మన్నానని చెప్పు. రేపు ఉదయం ఆఫీస్కి వచ్చి కలవమని అన్నగారు చెప్పారు మేడం, అందుకే ఫోన్ చేశాను. హలో మేడం. లేదు, ప్రదీప్ ఎందుకు నాకు ఫోన్ చేయలేదా అని ఆలోచిస్తున్నాను. మామూలుగా అయితే ఈ చెంచా పనులన్నీ చేసేది అతనే కదా. ఇంతకు ముందు ఏ అవసరం ఉన్నా అతనే ఫోన్ చేసేవాడు. లేదు మేడం, ఆయన బయటికి వెళ్ళారు, అందుకని. ఓ, అంత బిజీ అయ్యాడా? అది కాదు మేడం, అన్నగారి మిమ్మల్ని స్వయంగా రమ్మని పిలిచారు. మీరు వస్తే బాగుంటుంది. సరే, వస్తాను. మేడం, ఎన్ని గంటలకి? ఉదయం 10 గంటలకు వస్తాను. సరే మేడం, నేను చెప్తాను మేడం. కానీ ప్రదీప్ నా కోసం ఆఫీస్ బయట వెయిట్ చేయాలి, పూల కొత్తితో పాటు. మేడం, జిఎంఆర్ ఎదురు నేను కూర్చున్నంత వరకు అతను నించునే ఉండాలి. అలాగే మేడం, నేను చెప్తాను మేడం. నాకు గులాబీలు నచ్చవని అతనితో చెప్పండి. సయ్యద్,